VG24 న్యూస్కి స్వాగతం. కిడ్స్లో ఓరియంటేషన్ ప్రోగ్రాం విజయవంతం. ప్రిన్సిపల్ అశోక్ రెడ్డి వెల్లడి. కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్ కిడ్స్ డబ్ల్యూ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి నూతనంగా చేరిన బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రాం SOPను కిడ్స్ వరంగల్ క్యాంపస్లోని క్రీడా మైదాన వేదికలపై శనివారం విజయవంతంగా నిర్వహించారని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కిడ్స్ కళాశాల యాజమాన్యం, ఫార్మర్ రాజ్యసభ ఎంపీ, కిడ్స్ వరంగల్ చైర్మన్ కెప్టెన్ వి లక్ష్మీకాంతారావు, కోశాధికారి పి నారాయణరెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కిడ్స్ వరంగల్ అడిషనల్ సెక్రటరీ సతీష్ కుమార్, కిడ్స్ కళాశాల పాలక మండలి సభ్యులు ఈ వెంకట్రామరెడ్డి, ఆకారపు హరీష్ బీటెక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కిడ్స్ కళాశాల యాజమాన్యం, ఫార్మర్ రాజ్యసభ ఎంపీ, కిడ్స్ వరంగల్ చైర్మన్ కెప్టెన్ వి లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ ఫలితాధారిత విద్య OBE ద్వారా ప్రస్తుత 21వ శతాబ్దపు విద్యలో జ్ఞాన నాణ్యత, సామర్థ్యాలు, నైపుణ్యాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నొక్కి చెప్పారు. సామర్థ్యాలు, నైపుణ్యాలను సాధించడం కోసం కిడ్స్ కళాశాల సామర్థ్యంపై దృష్టి సారించిన ఫలితాధారిత పాఠ్య ప్రణాళికలను ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం కిడ్స్ కళాశాల కోశాధికారి పి నారాయణరెడ్డి మాట్లాడుతూ కిడ్స్ కళాశాల 1980లో స్థాపించబడిందని, ప్రస్తుత విద్యా సంవత్సరం 2026-27లో చేరిన బీటెక్ కొత్త బ్యాచ్ విద్యార్థులు 2030లో తమ కోర్సును పూర్తి చేస్తారని, ఈ 2026-30 బ్యాచ్ మన కిడ్స్ సంస్థ యొక్క సన్నోత్సవ సంవత్సరానికి ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, కిడ్స్ కళాశాల అదనపు కార్యదర్శి ఒడతెల సతీష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి సమాజంలోని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి మాట్లాడుతూ మా ఉపాధ్యాయులు విద్యార్థులకు సేవ, మార్గదర్శకత్వం అందించడానికి అంకిత భావంతో ఉన్నారన్నారు. లీడ్ కోడ్ ప్లాట్ఫామ్ను ఉపయోగించి ప్రతిరోజు కోడింగ్ సాధన చేయడం ద్వారా ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను సాధించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో కిడ్స్ కళాశాల పాలక మండలి సభ్యులు ఈ వెంకట్రామరెడ్డి, ఆకారపు హరీష్, రిజిస్టర్ ప్రొఫెసర్ ఎం కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పి రమేష్ రెడ్డి, వివిధ విభాగాల డీన్స్ ప్రొఫెసర్ సూరా నరసింహారెడ్డి, ప్రొఫెసర్ ఎల్ సుధీర్ రెడ్డి, డీన్ పి అండ్ ఈ విభాగాల అధిపతులు ప్రొఫెసర్ శ్రీకాంత్ పబ్బా, MED ప్రొఫెసర్ ఎం రఘురాం, ECV సివిల్ విభాగం ఇన్ఛార్జ్ అధిపతి డాక్టర్ డి హరికృష్ణ, ప్రొఫెసర్ పి నిరంజన్, CSE ప్రొఫెసర్ జ్యోతి ప్రభ, CSE AI అండ్ ML ప్రొఫెసర్ వెంకట్రాములు, CSN డాక్టర్ ఎం నరసింహారావు, అకాడమిక్ వరహాల ఫ్యాకల్టీ ఇన్ఛార్జులు డాక్టర్ పి నాగార్జునారెడ్డి, డాక్టర్ ఆర్ శ్రీకాంత్, డాక్టర్ ఆర్ రమేష్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు డాక్టర్ H రమేష్ బాబు, డాక్టర్ కె శివశంకర్, అసోసియేట్ ప్రొఫెసర్ PRO డాక్టర్ డి ప్రభాకరాచారి, టీచింగ్ అండ్ టీచింగ్ ఇతర సిబ్బంది, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు సుమారు 3000 మంది సభ్యులు 2 వరుస సెషన్లో కిడ్స్ డబ్ల్యూ క్యాంపస్లోని వేదికల వద్ద హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. It's a matter of great pleasure and pride as principal of this institute to welcome all of you to this 46-year-old glorious institution. For all of you, this institution, you know it, and this being the very first day for my first year students, you must be very excited and you must be very much looking forward about your 4 years undergraduate journey that you are expecting to complete at this institution. I tell you, first congratulating all the students who have taken very right decision to take up engineering program, and that too at this institution. We assure you, in 4 years to come, the knowledge you acquire, the skill you acquire, and the qualities that you are expected to acquire will be taken care
by this institution. Started in 1980, the institution is there for imparting quality education, and dear parents and students, we started in 1980, 1980, and this is 46 years. This institution is not built in a day. The committed management, their vision, their support to almost great number of families in this region have really elevated the image of this institution. I'm extremely happy and glad to inform you, most respected Chairman of our institute, Captain Lakshmikant Rao Garu, ex-member of Parliament, Treasurer Narayana Reddy Garu, then our Additional Secretary, Sri V. Satish Kumar Garu, ex-MLA Husnabad, Sri Harish Garu, Additional Secretary, Irasana Venkatram Reddy Garu, member Ekashala Education Society, my fantastic team of faculty heads, deans, and the faculty sitting here and the staff for many who have been directly supporting this institution for years together. Started in 1980 by Ekashala Education Society only. This society is, our vision is to emerge as an institute dedicated to developing transformative leaders with 21st century competencies, strong ethical values, social sensitivity, and commitment towards sustainable development while our students solve the regional, national, and global challenges. Also, your association, please do choose associate and correctly and explore all the possibilities and excel in your life. I personally wish all the students to have a bright career. Thank you. I would like to acknowledge Sri Irasani Venkatram Reddy Garu, a respected industrialist and an esteemed member of Ekashala Education Society. He has constantly supported education initiatives and institutional development through his commitment to the society. His contributions to industry and education reflect his belief in empowering young minds and building a brighter future. And it's also my privilege to acknowledge Sri Agarapu Harish Rao Garu, a distinguished industrialist and the Additional Secretary of Ekashala Education Society. Through his entrepreneurial vision and unwavering commitment to education, he has made valuable contributions to the growth of the society and the development of education institutions. His dedication to nurturing young talent and supporting quality education continues to strengthen the institution's mission. It is my great pleasure to acknowledge our management, Sri Voditala Satish Kumar Garu, former MLA of Husnabad and Additional Secretary of Ekashala Educational Society. An MTech graduate in Design Engineering from KITS Warangal, Sir has successfully combined technical expertise with public service. Sir represented the people of Husnabad as MLA for 2 terms and has been actively involved in developmental and welfare initiatives. Sir is also an active member of Lions Club, where he has served in several responsible positions, contributing to numerous social service activities. As an educationist and administrator, Sir continues to play a significant role in strengthening Ekashala Educational Society and promoting quality education. Sir, I request to address the gathering. Chairman Garu, Captain Lakshmikant Rao Gariki, Gaurav Treasurer Garu, Narayana Reddy Gariki, గౌరవ పెద్దలు మా సొసైటీ మెంబర్ ఇర్సాన్ వెంకటరామ రెడ్డి గారికి, అదేవిధంగా ఆకార హరీష్ రావు గారికి, గౌరవ ప్రిన్సిపల్ గారు ప్రొఫెసర్ అశోక్ రెడ్డి గారికి, గౌరవ రిజిస్టర్ గారు ప్రొఫెసర్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వల్ల ఇంతమంది ముందట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అకాడమిక్ డీన్ నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా వేదికలను గెలిచిన మా హెచ్ఓడీస్ అందరికి కూడా, డీన్స్ అందరికి కూడా,
అదేవిధంగా మా వేదిక ముందున్న మా యొక్క టీచింగ్ ఫ్యాకల్టీకి, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి, గౌరవ పేరెంట్స్ అందరికీ కూడా ఈరోజు ఈ యొక్క కాలేజీలో జాయిన్ అయిన విద్యార్థులకు, ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో అడ్మిషన్ తీసుకున్న వివిధ బ్రాంచ్లలో వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్స్ మరియు స్వాగతం కూడా పలుకుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేయడానికి ఎంకరేజ్ చేసిన తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఓరియంటేషన్ ప్రోగ్రాంలో కూడా వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించి హెచ్ఓడీస్, అదేవిధంగా డీన్ అకాడమిక్స్, అదేవిధంగా I2R అండ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. నేను అది కూడా మన చైర్మన్ గారు మాట్లాడిన తర్వాత ప్రిన్సిపల్ గారు ఓరియంటేషన్ కూడా తీసుకోబోతున్నా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను 2-3 విషయాలు మాత్రమే మీతో చెప్తానికి నేను ఈరోజు మీ ముందు నిలబడడానికి తెలియజేస్తున్నాను. చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఇంటర్మీడియట్లో జాయిన్ చేసినాం, అక్కడ పిల్లవాడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కంటిన్యూస్గా ఒక సిలబస్ చదువుకుంటూ చాలా మంచిగా ఉత్తీర్ణుడయ్యాడు, మరి మళ్ళీ ఇంజనీరింగ్ కూడా అదే విధంగా ఉంటుందేమో అని చెప్పి ఒక అనుమానం మాత్రం అందరికీ, ఒక నమ్మకం మాత్రం ఉంటుందని తెలియజేస్తున్నాం. ఒక్క విషయం మీతో చెప్పదలుచుకున్నాను. ఇంటర్మీడియట్లో అయితే ఉంటుంది స్టెబిలేటెడ్గా ప్రోగ్రామ్ ఉంటుంది, అదే ప్రోగ్రామ్ ప్రకారం వెళ్తారు, దాంట్లోనే క్వశ్చన్స్ వస్తాయి, అదే క్వశ్చన్స్ రాస్తారు కాబట్టి 100% సక్సెడ్ అవుతారు. కానీ ఇంజనీరింగ్లో సిలబై ఉంటుంది, కానీ దాని అప్లికేషన్స్ ఉంటాయి ప్రతి దాంట్లో కూడా. ఈ అప్లికేషన్స్ ఉన్నప్పుడు వచ్చిన డిఫికల్టీ ఏమేస్తుంటే మా ప్రిన్సిపల్ గారి యొక్క ఓరియంటేషన్లో కూడా అటెండెన్స్ గురించి మాట్లాడతారు. అటెండెన్స్ గురించి ఎందుకు మాట్లాడతారు, కారణం ఏంటి కదా అంటే రెగ్యులర్గా క్లాస్ వర్క్ అటెండ్ చేస్తే మీ యొక్క సిలబస్కి సంబంధించిన, మీ యొక్క సబ్జెక్ట్ సంబంధించిన విషయాలు చెప్పుకుంటూ దాన్ని ఎక్కడ అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి, ఏ విధంగా మనం చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది అనే విషయం క్లాస్లో చెప్పబడుతుంది, మీ యొక్క ఫ్యాకల్టీ చెప్తారు. అది కనుక వినకుండా మనం ఏదో యాబ్సెంట్ అవుతాము, ఏదో ఉన్నది మన కాలేజ్ పోదాం వద్దాం అని చెప్పి అనుకుంటే మాత్రం ఆ సబ్జెక్ట్ ఫాలో కాదు. సబ్జెక్ట్ ఫాలో కాకపోయే వరకు ఆ సబ్జెక్ట్ హార్డ్ అవుతుంది, దాంతోపాటు ఫెయిల్యూర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. బేసిక్గా ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పిల్లవాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నామని పేరెంట్స్కి ముఖ్యంగా చెప్పలేదు. ఒకసారి పేరెంట్ ఎడ్యుకేట్ అయినట్టయితే పిల్లవాడిని ఆ డైరెక్షన్లో పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ఇక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, పిల్లవాడు 4 ఇయర్స్లో ఎలా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా మనం చదువుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది. వాళ్ళు ముఖ్యంగా కమ్యూనికేషన్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఎదుటి వారితో ఎట్లా మాట్లాడాలి, సిచ్యువేషన్ బట్టి మాట్లాడడం అలవాటు కావట్లేదు. సో అలాంటివి చక్కగా వీళ్ళు నేర్చుకోవాలి 4 ఇయర్స్లో. దట్ ప్లేస్ వైటల్ రోల్ అనేది కూడా పిల్లలకి, పేరెంట్స్ కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తీసుకున్న MSMEs కానీ, ఇన్నోవేషన్ స్టార్టప్ ఎకోసిస్టమ్, సెమీ కండక్టర్ మిషన్, వీటన్నిటికి కూడా పిల్లవాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఏ విధంగా జాబ్ సోర్సెస్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. నాకు తెలిసి పిల్లలంతా కూడా చాలా ఎంతూజియాస్టిక్ ఉన్నారు. దే విల్ మేక్ యూస్ ఆఫ్ ఆల్ ఫెసిలిటీస్ విచ్ వీఆర్ క్రియేటింగ్ హియర్. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 4 ఇయర్స్ మాకు ఈ బ్యాచ్ ఎందుకు ఇంపార్టెంట్ ఏంటంటే 2030లో మేము గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ మేము చేయబోతున్నాం. 50 సంవత్సరాలు ఈ బ్యాచ్ అప్పటికి కరెక్ట్గా బీటెక్ అయిపోతుంది. అందుకని ఈ బ్యాచ్ నాకు చాలా ఇంపార్టెంట్. పిల్లలు కూడా, పేరెంట్స్ కూడా అందరూ మేము అన్నదానికి సహకరించే స్థితిలో ఉన్నారు కాబట్టి మాకు ఈ బ్యాచ్ చాలా అవసరం. థ్యాంక్ యూ అండి. మీ పేరు చెప్పండి. నేను ప్రొఫెసర్ అశోక్ రెడ్డి అండి, ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్. ఈరోజు కెప్టెన్ సార్ వచ్చారు, మేనేజ్మెంట్ అందరూ వచ్చారు, ఎందుకంటే ఈ బ్యాచ్ మాకు చాలా ఇంపార్టెంట్. నారాయణ రెడ్డి సార్ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను డీన్ అకాడమిక్ అఫైర్స్ అండి. ఇవాళ ఈరోజు 8 ఆగస్ట్ 8 రోజు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ 2026 సంవత్సరానికి జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి కండక్ట్ చేశాము. 11, 12, 13, 14 రోజుల ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇవాళ లక్ష్మీకాంతారావు గారు చైర్మన్ అండ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్, నారాయణ రెడ్డి గారు ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ సతీష్ కుమార్ గారు కూడా ఇవాళ జాయిన్ అయ్యారు ప్రోగ్రామ్కి. అండ్ ప్రోగ్రామ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఇన్ 2 సెషన్స్. సెషన్ 1లో వచ్చేసి CSE, ECE, VLSI అండ్ ట్రిపుల్ జరిగాయి. సెషన్ 1
10 నుంచి 1 వరకు కండక్ట్ చేశాము. సెషన్ 2 వచ్చేసి సివిల్, మెకానికల్, సిఎస్సి ఏఎంఎల్, ఐటీ, సిఎస్సి డేటా సైన్స్ అలా కండక్ట్ చేశాము. సెషన్ 2 వచ్చేసి 2 నుంచి 5 వరకు కండక్ట్ చేశాము. We successfully conducted all these programs and as నేను మళ్ళీ చెప్పినట్టుగా 11 to 14 ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది పిల్లలకు. సో అఫీషియల్గా ఇవాళ నుంచే ఫస్ట్ ఇయర్స్కి క్లాస్ వర్క్ స్టార్ట్ అయింది.